హలో అండి. నేను మీ లక్ష్మి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! తింటే ఇంకా బావుంటుందండి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. నేనొక బౌల్‌లోకి నీళ్ళైతే తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి, వంకాయలు, టమాటాలు వేసి బాగా శుభ్రంగా అయితే కడిగేసానండి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే పచ్చడండి ఇది. చాలా బావుంటుంది. వంకాయల్ని ఇలా రెండేసి బద్దలుగా అయితే చీల్చేసాను. అలాగే టమాటాలను కూడా రెండేసి బద్దలుగా చీల్చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కోసి పక్కన పెట్టిన వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఒకటి ఒకటి మొత్తం ఆయిల్‌లో అయితే పేర్చేసి 4 పచ్చిమిర్చి వేసి, మూత పెట్టేసి, ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసాను. మూత తీసి 5 నిమిషాలకు ఒక్కసారి ఇలా పైకి కిందకి తిరగేసుకుంటూ టమాటా ముక్కల్ని, వంకాయ ముక్కల్ని బాగా అయితే మగ్గించేసాను. చూసారు కదా! వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసాను. చల్లారిన తర్వాత పైనున్న పొట్టు వంకాయ ముక్కలకి, టమాటా ముక్కలకి కూడా చక్కగా అయితే తీసేసానండి. చూడండి పొట్టు తీసిన వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని నేనైతే ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇందులో. టేస్ట్ బావుంటుంది. మేషర్‌తో చక్కగా అయితే మెదిపేసుకుంటున్నానండి. మీరు పప్పు గుత్తితో కావాలంటే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు. మిక్సీతో, గ్రైండర్‌తో పని లేకుండా ఇలా మేషర్‌తో చక్కగా మెదిపేసి 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పైకి కిందకి బాగా కలిపేసానండి. చింతపండు గుజ్జు కూడా వేసి కలిపాను. వీడియో క్లిప్ మిస్ అయింది. స్టవ్ మీద అదే ప్యాన్‌లో ఆయిల్ ఉంది కదండీ! అందులో ఇంకొక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఎల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేసి, కొద్దిగా కరివేపాకు వేసి, కొంచెం ఇంగువ వేశానండి. అటు ఇటు బాగా కలుపుతూ పోపయితే ఫ్రై అయిన తర్వాత పచ్చడైతే వేసేస్తున్నానండి. ఇలా పచ్చడి చేశారంటే చాలా బావుంటుందండి. జలుబు చేసినప్పుడు ఇంకా బావుంటుంది. చూసారు కదా! చూస్తుంటేనే పచ్చడ నోరూరిపోతుంది కదండీ! ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.